కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం శాఖ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణాధ్యక్షులు కొక్కు గంగాధర్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ దందా వైఖరిని ఖండిస్తూ గతంలో అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి 6 గ్యారెంటీల పేరుతోటి అధికారంలోకి ఎక్కిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా పబ్బం గడుపుకుంటూ గప్పలు కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి. లేని ఎడల ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అన్ని హామీలు నెరవేరుస్తా అని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి గారు అన్ని సభలలో చెప్పాడో అవన్నీ హామీలు నెరవేర్చేదాకా భారతీయ జనతా పార్టీ పోరాటం కొనసాగిస్తుందని ఈరోజు అదే విషయంలో మన అర్బన్ ఎంఆర్ఓ గారికి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇవి ఎవరైతే 6 గ్యారెంటీల హామీలు ఏవైతే ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ గ్యారెంటీలు నెరవేర్చకుంటే భారతీయ జనతా పార్టీ ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి ఇళ్లను ముట్టడికి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని పిలుపు మేరకు ఎంఆర్ఓ కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేపడుతూ వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ వినతి పత్రం ఏమిటంటే, ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె ఎక్కకంటే ముందు చేసిన హామీలు ఏవైతే నెరవేర్చని విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి విరుద్ధంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. వారు ఇచ్చిన హామీలు ఏదైతే 6 గ్యారెంటీలలో ఒకటే గ్యారెంటీని బస్ గ్యారెంటీ అనేదాన్ని ఒకటి ఫ్రీ బస్ అనేదాన్ని చేసి మిగతా 5 గ్యారెంటీలను నీళ్లపాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని కోరుచు, అలాగే ఏదైతే ఉద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ అని నిరుద్యోగ వృత్తి అని చెప్పి నిరుద్యోగ వృత్తి వృద్ధాప్య పింఛన్ అనేక ఇచ్చిన గ్యారంటీలను వెంటనే అమలుపరచాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ వారికి నిరసన పత్రం తెలియజేస్తూ వినతి పత్రం ఇస్తూ నిరసన కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. భారత్ మాతా కీ జై.